ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం డ్యూయల్ ఛానల్ ర్యామ్ సెటప్ గురించి అయితే తెలుసుకుందాం. డ్యూయల్ ఛానల్ ర్యామ్ సెటప్ అంటే ఒక ర్యామ్ స్టిక్ కాకుండా రెండు ర్యామ్ స్టిక్స్ ని యూజ్ చేయడం. సో ఇది మనకి మన ల్యాప్టాప్ లేదా పీసీలో అయితే ఉపయోగపడుతుంది. సో జనరల్ గా మనం ల్యాప్టాప్స్ కొన్నప్పుడు ఇప్పుడు కాలంలోని కంపెనీస్ కాస్ట్ కటింగ్ చేయడం కోసం సింగిల్ 8GB స్టిక్ ని అయితే ఇస్తున్నాయి. అలాంటి చోట మీరు ఇంకొక 8GB అడిషనల్ స్టిక్ ని యాడ్ చేసుకోవడం ద్వారా ఓవరాల్ గా 16GB పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. దాంతో పాటుగా రెండు ర్యామ్ స్టిక్స్ ఉండడం వల్ల డేటా అనేది చాలా వేగంగా చాలా ఎక్కువ శాతంలో ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. రిజల్ట్స్ అనేవి మనకి బెస్ట్ అయితే వస్తాయి, యాక్యురేట్ గా అయితే వస్తాయి, కొంచెం స్పీడ్ గా అయితే మనకి అవుట్పుట్ చూడడం అయితే జరుగుతుంది. సేమ్ ఇదే కేసు మనకి మన పీసీలో కూడా చూడడం అయితే జరుగుతుంది. మనలో చాలా మంది పీసీ బిల్డ్ చేసుకున్నప్పుడు సింగిల్ 8GB స్టిక్ గానీ లేదా సింగిల్ 16GB స్టిక్ గానీ యూజ్ చేస్తారు. దాని బదులు మీరు 8GB యూజ్ చేయాల్సి వస్తే రెండు 4GB తీసుకోండి, 16GB యూజ్ చేయాల్సి వస్తే రెండు 8GB తీసుకోండి. ఎప్పుడు కూడా డ్యూయల్ ఛానల్ ర్యామ్ సెటప్ ఉంటే కనుక మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అని చూడడం అయితే జరుగుతుంది. ఇది రియల్ టైంలో చెప్పాలి అంటే కనుక ఒక సింగిల్ చేతితో పుషప్స్ చేసేదానికి రెండు చేతులు యూజ్ చేసి పుషప్ చేసేదానికి ఎంత తేడా ఉందో రెండు ర్యామ్ ఛానల్లో యూజ్ చేయడం ద్వారా కూడా అంతే అడ్వాంటేజ్ అనేది మనకు చూడడం అయితే జరుగుతుంది. అలా అని చెప్పే కదా అని చెప్పి మీకు ఆల్రెడీ ఒక ర్యామ్ ఉందనుకోండి, రెండోది మీరు అప్గ్రేడ్ చేయాల్సి వచ్చినప్పుడు సేమ్ బ్రాండ్లోని సేమ్ ఫ్రీక్వెన్సీతోని సేమ్ ర్యామ్ కెపాసిటీతో ఉన్నటువంటిదే మీరు అప్గ్రేడ్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ మనకి కింగ్స్టన్ బ్రాండ్లో ఒక ర్యామ్ ఉంది, ఇక్కడ మీరు క్రూషియల్ బ్రాండ్లో ఇంకొక ర్యామ్ని అప్గ్రేడ్ చేస్తామంటే కనుక ఏదైతే ప్రాసెస్ ఉంటుంది కదా ఏదైతే కన్ఫ్యూజ్ అయిపోతుంది, దేని మాట నేను వినాలి, దేని ఇన్స్ట్రక్షన్ నేను ఫాలో అవ్వాలి అని చెప్పి. సో దీన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే ముందు మీ ర్యామ్ ఏంటో తెలుసుకోండి. దాని తర్వాత ఆ ర్యామ్ని అయితే ఖచ్చితంగా సేమ్ బ్రాండ్లోని సేమ్ ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటిదే మరొకటి అప్గ్రేడ్ అయితే చేసుకుంటే ఎప్పుడు కూడా డ్యూయల్ ఛానల్ సెటప్ అయితే మెయింటైన్ అయితే చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే పీసీ బిల్డ్ చేద్దాం అనుకుంటారో సో వాళ్ళకి ఒక విషయం అదేంటంటే మీరు ఒక మదర్ బోర్డ్ని పర్చేస్ చేసినప్పుడు ఆ మదర్ బోర్డులో రెండు స్లాట్లు ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా రెండింటిని యూటిలైజ్ చేయడానికి ప్రయత్నించండి. లేదు ఒకవేళ మీ మదర్ బోర్డులో 4 ర్యామ్ స్లాట్లు ఉన్నాయనుకోండి, ఆ ర్యామ్ స్లాట్ల పక్కన ఒక చిన్న డయాగ్రామ్ అయితే అయి ఉంటుంది, లైక్ A1 A2 B1 B2 అని చెప్పి. దాంట్లో A2 B2లోని ఫస్ట్ మీరు ర్యామ్ స్లాట్ని ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో అయితే కనుక మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని అయితే మీరు ఫాలో కండి. ఎప్పుడు కూడా రెండు ర్యామ్ స్టిక్స్ని అయితే యూజ్ చేయండి. డ్యూయల్ ఛానల్ ర్యామ్ సెటప్ అనేది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే ఇస్తుంది. మీరు అయితే ల్యాప్టాప్లో యూజ్ చేస్తున్నా లేదా పీసీ బిల్డ్లోని మీరు యూజ్ చేస్తున్నా సరే దేనికైనా సరే డ్యూయల్ ఛానల్ ర్యామ్ సెటప్ అనేది ది బెస్ట్ థింగ్ అయితే అవుతుంది, బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. సో ఇది ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ అయితే ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే నేను మీకు మరొక వీడియోతో మీ ముందుంటే. అంతవరకు సైనింగ్ అప్, బాయ్.